డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అనన్యం. డాక్టర్ బొమ్మరపైన కేశవులు. దేశాభివృద్ధిలో, సామాజిక సమానత్వ సాధనలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపైన కేశవులు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి కేశవులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల సాధికారత కోసం, సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ తన జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. దేశ ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు అజరామరమని, నేటి తరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కంజర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈరోజు భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఒక సంఘ సంస్కర్త, ఒక రాజకీయవేత్త, ఒక స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి దళితుల పోరాటం కోసం ఎన్నో ఆర్నిశలు కష్టపడి వారు దళితులకు రావాల్సిన హక్కులను సాధించేంత వరకు వారు కృషి చేస్తున్నారు. వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశీస్సాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాం. జై హింద్, జై తెలంగాణ. 112వ జయంతి ఉత్సవాలు అతి వైభవం జరుగుతున్నాయి. నెహ్రూ గారి ప్రధానమంత్రిలో బాబు జగ్జీవన్ బేబీ మంత్రి అని గుర్తు ఉంది ఆయనకు. ఆయన కార్మిక శాఖ, రైల్వే శాఖ చాలా అద్భుతంగా నడిపించారు. భారతదేశంలో 76 ఆహారపత్రులు ఉన్నప్పుడు దాన్ని తీర్చేశారు. వారి యొక్క సేవలు చాలా అద్భుతము. వారి యొక్క సేవలని మనం కొనియాడుతున్నాము. అందరికీ జగ్జీవన్ రామ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు.